Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannai University, Rajamahendravaram. Today, I will discuss about third BCom Computers, 5th semester, subject database management system. In this first unit, our topics is data, information, database management system, and objectives of database management system. That means what is data, what is information, what is database management system, what are the objectives in database management system. First, data. Data can be defined as a representation of facts, concepts or instructions in a formalized manner which should be suitable for communication, interpretation or processing by human or electronic machine. Okay, data అనేది మీనింగ్ అంటూ ఉండదు. అవి సమ్ ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, ఇన్స్ట్రక్షన్స్ కలిగి ఉండి ఫార్మలైజ్డ్ మేనర్లో, అండ్ ఇట్ ఈస్ ఏ సూటబుల్ ఫర్ కమ్యూనికేటింగ్, ఇంటర్ప్రిటేషన్ ఆర్ ప్రాసెసింగ్ బై హ్యూమన్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ హ్యూమన్స్ యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. దట్ మీన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దీనికి మీనింగ్ఫుల్ వాల్యూస్ అంటూ ఉండవు డేటాకి. ఈ డేటాకి మీనింగ్ఫుల్ వాల్యూస్ ఉండాలంటే కలెక్షన్ ఆఫ్ డేటా కలిపితే మనకి మీనింగ్ఫుల్ వాల్యూ వస్తుంది. ఓకే, డేటా కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ ఫార్మలైజ్డ్ మేనర్ విచ్ షుడ్ బి suitable for communication, interpretation or processing by human electronic device. Next, information means information is organized or classified data. అంటే మనకు వచ్చిన డేటాని, నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని, కాన్సెప్ట్స్ని తీసుకుని మనం ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో డిఫైన్ చేస్తే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాము. విచ్ హ్యాస్ సమ్ మీనింగ్ఫుల్ వాల్యూస్ ఫర్ ఏ రిసీవర్. ఎవరైతే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి మీనింగ్ఫుల్ వాల్యూస్ అనేవి వస్తుంది. ఈ డేటా అనేది అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఈక్వల్ టు సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, next, information is the processed data on which decisions and actions are based. ఓకే, సమ్ యాక్షన్స్, డెసిషన్స్ని బేస్ చేసుకుని ఒక ప్రాసెస్ చేయబడిన డేటాని మనం ఇన్ఫర్మేషన్ అంటాము. డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ డేటా తీసుకుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఆ డేటాని మొత్తం క్యాప్చర్ డేటా అండ్ వాటిని ప్రాసెస్ చేయడాన్ని ఇక్కడ మ్యానిపులేట్ డేటా అంటాం. మ్యానిపులేట్ చేస్తే వచ్చే అవుట్పుట్ రిజల్ట్ ఏదైతే ఉందో అదే ఇన్ఫర్మేషన్ అవుతుంది. అంటే డేటా ఈజ్ ప్రాసెస్డ్, దెన్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ టు ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది డేటా అండ్ ఇన్ఫర్మేషన్. స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది డేటాకి, ఇన్ఫర్మేషన్కి. డేటాకి మీనింగ్ అంటూ ఉండదు. కలెక్షన్ ఆఫ్ డేటాని మనం ప్రాసెస్ చేసి ఒక మీనింగ్ఫుల్ వాల్యూస్ని దానికి తీసుకొస్తే కనుక, అంటే మీనింగ్ఫుల్ డేటాని మనం ప్రాసెస్ చేయబడిన మీనింగ్ఫుల్ డేటాని ఇన్ఫర్మేషన్ అంటాము. నీడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యొక్క అవసరం ఏంటి మనకి? ఫస్ట్ పాయింట్, టు గెయిన్ నాలెడ్జ్ about the surroundings and whatever is happened in the society. To keep the system up to date, we need to gather information from various sources like newspaper, magazines, televisions, internet, etc. To know about the rules and regulations of society, government, associations, etc. To arrive at a particular decision that helps in forming, running and protecting a system.
Okay, first, to gain knowledge about the surroundings and whatever is happening in the society. మన సొసైటీలో మన వ్యవస్థలో జరిగే మొత్తం ఏం జరుగుతున్నాయని అన్నీ కూడా ఒక ఇన్ఫర్మేషన్లోకి వస్తుంది. ఓకే, టు కీప్ ద సిస్టమ్ అప్ టు డేట్ వీ నీడ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ లైక్ న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, టెలివిజన్స్, ఇంటర్నెట్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది అప్ టు డేట్ ఎలా వస్తుంది అంటే లైక్ న్యూస్ పేపర్ ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా అండ్ టెలివిజన్స్ అండ్ ఇంటర్నెట్ ద్వారా మనం క్యాప్చర్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్, టు నో అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సొసైటీ, గవర్నమెంట్ అండ్ అసోసియేషన్స్ ఎక్సెట్రా. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన సొసైటీలో అంటే మన వ్యవస్థలో అండ్ మన గవర్నమెంట్లో నెక్స్ట్ అండ్ అసోసియేషన్స్లో ఏమన్నా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అసోసియేషన్స్లో జరిగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా మనం ఒక ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, టు అరైవ్ ఎట్ ఏ పర్టికులర్ డెసిషన్ దట్ హెల్ప్స్ ఇన్ ఫార్మింగ్, రన్నింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఏ సిస్టమ్. ఓకే, ఈ పర్టికులర్ డెసిషన్ని ఒక ఫామ్లో మనం క్రియేట్ చేసి అండ్ అరైవ్ చేసుకోవడం అని తీసుకుని ఒక ఫామ్లో తీసుకోవడం కానీ లేకపోతే దాన్ని రన్ చేయడం కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయడం కానీ చేస్తే అది కూడా ఒక ఇన్ఫర్మేషన్లోకి వస్తుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. This is the data and information. Data means it is a facts, concepts or instructions. It is a formalized manner, and information means collection of data. That means it is a collection of processed data. It is called as information. Information is organized or classified data and which has some meaningful values for a receiver. And information is the processed data on which decisions and actions are based. Okay, this is the data and information. Next, database. What is database? Database is used for storing collection of related data in a single unit. That means database అనేది collection of related data అంటే some information ని కలెక్ట్ చేసి ఒక సింగిల్ యూనిట్గా స్టోర్ చేయడాన్ని మనం డేటాబేస్ అంటాము. డేటాబేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. అంటే డేటాకి మధ్య రిలేషన్ ఉన్న డేటాని తీసుకుని అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకోండి. స్టూడెంట్ డీటెయిల్స్లో డేటాని మనం ఒక సింగిల్ యూనిట్గా తీసుకుందాం అనుకుంటే ఒక స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి? స్టూడెంట్ రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్, నెక్స్ట్ స్టూడెంట్ జెండర్, నెక్స్ట్ స్టూడెంట్ క్లాసు, స్టూడెంట్ గ్రూపు, ఇలా నెంబర్ ఆఫ్ రిలేటెడ్ డేటా అంటూ ఉంటుంది స్టూడెంట్ అన్నవాడికి. ఓకే, అంటే స్టూడెంట్ డేటాబేస్నే తీసుకుంటే కనుక స్టూడెంట్ డేటాబేస్లో నెంబర్ ఆఫ్ రిలేటెడ్ డేటాని ఒక సింగిల్ యూనిట్లో అంటే ఒక టేబుల్ రూపంలో మనం తీసుకుంటే కనుక దాన్ని మనం డేటాబేస్ అంటాము. ఒకవేళ మనం సింపుల్గా ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డేటాబేస్ని మనం కావాలనుకుంటే స్టూడెంట్ డేటాబేస్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వాటి ఎంటిటీసు స్టూడెంట్ రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, నెక్స్ట్ స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ జెండరు, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ క్లాసు, స్టూడెంట్ గ్రూపు, ఇవన్నీ ఒక రోలో తీసుకుని మనం డేటాని కలెక్ట్ చేస్తాం. దీనికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయాలంటే దీని యొక్క క్లాస్లో ఉన్న మొత్తం నెంబర్స్ని, మొత్తం క్లాస్లో రోల్ నెంబర్స్ని, క్లాస్లో నేమ్స్ మొత్తం అంతమంది యొక్క డీటెయిల్స్ తీసుకుని ఒక చోట స్టోర్ చేయడాన్ని, సింగిల్ యూనిట్గా స్టోర్ చేయడాన్ని మనం డేటాబేస్ అంటాము. డేటాబేస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ నెక్స్ట్ సింపుల్ డెఫినేషన్ ఏంటంటే డేటాబేస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ a well organized collection of data that are related in a meaningful way which can be accessed by different users but stored only once. Okay, database అనేది సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఏ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే
ఒక ఆర్గనైజ్ చేయబడిన కలెక్షన్ ఆఫ్ డేటాని దట్ ఆర్ రిలేటెడ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే, దానికి సమ్ మీనింగ్ ఉంటే which can be accessed by different users, నెంబర్ ఆఫ్ యూజర్స్ దాన్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటే, బట్ స్టోర్డ్ ఇన్ ఓన్లీ వన్స్, ఒక్క చోటే స్టోర్ అయ్యి ఉంటే దానిని డేటాబేస్ అంటాము. అంటే డేటాబేస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ collection of data that are related in a meaningful way which can be accessed by different users but stored in only once. ఓకే, డయాగ్రామ్ చూడండి. రిలేటెడ్ డేటాని మనం డేటా 1, డేటా 2, డేటా 3 అని చెప్పేసి సమ్ రిలేటెడ్ డేటాని తీసుకున్నాం, రిలేటెడ్ టు ఈచ్ అదర్. సపోజ్ స్టూడెంట్ డీటెయిల్సే తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ డీటెయిల్స్ అనే డేటాబేస్ని తీసుకున్నాం అనుకోండి. ఓకే, దీంట్లో స్టూడెంట్ రోల్ నెంబరు, నేము, ఏజ్, జెండరు, నెక్స్ట్ క్లాసు, గ్రూపు, ఇవన్నీ ఒక రిలేటెడ్ డేటాని తీసుకుని ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఒక స్టోరేజ్లో, ఆ స్టోరేజ్ ఇక్కడ డేటాబేస్ అనే స్టోరేజ్లో స్టోర్ చేస్తే ఈ డేటాబేస్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ రిట్రీవ్ చేసుకుంటే, అంటే యాక్సెస్ చేసుకుంటే దానినే మనం డేటాబేస్ అంటాము. ఓకే, డేటాబేస్ అంటాం. డేటాబేస్ ఆపరేషన్స్ ఏం జరుగుతాయి, డేటాబేస్లో ఏమేమి ఆపరేషన్స్ జరుగుతాయి? ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ యాజ్ ఆన్ ద డేటాబేసెస్ ఆర్ ఇన్సర్షన్. ముందు సపోజ్ స్టూడెంట్ డీటెయిల్సే తీసుకున్నాం, స్టూడెంట్ డీటెయిల్స్లో రోల్ నెంబర్ ఇవన్నీ తీసుకున్నాం అని చెప్పాను కదా. దీనిలో ఫస్ట్ మనం ఇన్సర్షన్ అనేది, అంటే ఇన్సర్ట్ చేయడం అంటే మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం. అంటే సపోజ్ నెంబర్ ఆఫ్ ఒక క్లాస్ తీసుకున్నాం, BCom ఆర్ BSc ఏదైనా తీసుకోండి. ఆ BSc తీసుకుంటే BSc BCom అనే క్లాస్ తీసుకుంటే కనుక మనం ఫైనల్ ఇయర్ క్లాసు, ఆ ఫైనల్ ఇయర్లో స్టూడెంట్ డీటెయిల్స్ మొత్తం ఇన్సర్ట్ చేస్తాం. స్టూడెంట్ డీటెయిల్స్ 40 మెంబర్స్ ఉంటే 40 మెంబర్స్, 50 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్, మొత్తం రోల్ నెంబరు, నేము, క్లాసు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ నెంబరు, గ్రూపు, ఇలా వరుసగా ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ఎంటర్ చేయడాన్ని ఇన్సర్షన్ ఆపరేషన్ అంటాము. నెక్స్ట్ సెలెక్షన్ అంటే టు వ్యూ ఆర్ రిట్రీవ్ ద స్టోర్డ్ డేటా. ఇదంతా కలిపి మనకు ఒక డేటాబేస్లో ఒక సింగిల్ యూనిట్లో స్టోర్ అవుతుందని చెప్పాం కదా. ఆ సింగిల్ యూనిట్లో స్టోర్ అయిన డేటాని మనం రిట్రీవ్ చేసుకోవడానికి సెలెక్షన్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము. రిట్రీవ్ చేసుకోవడానికి సపోజ్ మనం స్టూడెంట్లో BScలోనో BComలో సమ్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. సమ్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ తీసుకుందాం అనుకుంటే సెలక్షన్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకుని మనం ఆ డేటాబేస్లో ఉన్న సమ్ స్టూడెంట్ డీటెయిల్స్ని మనం రిట్రీవ్ చేసుకుని మనం డిస్ప్లే చేస్తాము. ఓకే, దీనికి యూజ్ చేసే ఆపరేషన్ ఏంటంటే సెలక్షన్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేషన్ అప్డేషన్ ఆపరేషన్ ఏంటంటే టు మోడిఫై ఆర్ డిలీట్ ఎడిట్ ద ఎగ్జిస్టింగ్ డేటా. ఓకే, మోడిఫై ఆర్ డిలీట్ ఎడిట్ ద ఎగ్జిస్టింగ్ డేటా. ఓకే, అంటే అప్డేట్ చేయడం. సపోజ్ ఏదైనా స్టూడెంట్ యొక్క నేమ్ కానీ లేదా క్లాస్ కానీ లేదన్నా గ్రూప్ కానీ మార్క్స్ కానీ ఇలా ఏదైనా తప్పు పడితే కనుక, ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఏదో ఒక స్టూడెంట్ని సపోజ్ అప్డేట్ చేయాలనుకుంటే, ఏదో స్టూడెంట్ నేమో సంథింగ్ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే యూజ్ చేసే ఆపరేషన్ ఏంటంటే అప్డేషన్ ఆపరేషన్. నెక్స్ట్ deletion means to remove or delete the existing data from the database. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని రిమూవ్ చేయాలనుకుంటే, అంటే సపోజ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నది, స్టూడెంట్ డీటెయిల్స్లో 45 మెంబర్స్ 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సపోజ్ అందులో ఏదైనా స్టూడెంట్ మనం టీసీ తీసుకున్న ట్రాన్స్ఫర్ మీద బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, సో ఆ డేటాని మనం రిమూవ్ చేయాలి. అంటే ఆ స్టూడెంట్ యొక్క డేటాని రిమూవ్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఆపరేషన్ ఏంటంటే డిలీషన్ ఆపరేషన్ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆపరేషన్ సార్టింగ్ ఆపరేషన్ టు అరేంజ్ ద డేటా ఇన్ ఏ డిజైర్డ్ ఆర్డర్. ఓకే, మనం డేటాని సార్టింగ్లో, దట్ మీన్స్ ఏంటంటే డిసెండింగ్ ఆర్ అసెండింగ్ ఆర్డర్లో, అంటే
అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయడానికి యూజ్ చేసే ఆపరేషను సార్టింగ్ ఆపరేషన్. వన్ ఆఫ్ ద మేజర్ ఎయిమ్స్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ టు సప్లై యూజర్స్ విత్ యాన్ abstract view of data hiding certain elements of how data is stored and manipulated. ఓకే, డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఎలా మ్యానిపులేట్ చేయబడుతుంది అనేది. ఇక్కడ నెంబర్స్ని మనం ఆపరేట్ చేస్తే క్యాలిక్యులేషన్ అంటాము, అలాగే డేటాని మనం సమ్ ఆపరేషన్ చేస్తే కనుక డేటా మీద మనం మ్యానిపులేషన్ అంటాం అనమాట. ఓకే, ఇది డేటాబేస్. సింపుల్గా డేటాబేస్ అనేది ఏంటి? ఇట్ ఈస్ యాన్ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా that are related in a meaningful way which can be accessed by different users but stored in only once. ఒకే చోట స్టోర్ చేయబడి నెంబర్ ఆఫ్ యూజర్ యాక్సెస్ చేయబడుతూ ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ డేటా ఒకదానికొకటి రిలేటెడ్ అయ్యి ఉండి అది ఒక మీనింగ్ఫుల్ వేలో ఉంటే ఆ డేటాని ఒకే చోట స్టోర్ చేయబడి నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటే అటువంటి డేటాని మనం డేటాబేస్ అంటాము. ఓకే, ఈ డేటాబేస్ ఆపరేషన్స్ ఏంటి? డేటాబేస్ ఆపరేషన్స్ 5 ఆపరేషన్స్ ఉన్నాయి. అవి ఇన్సర్షన్, సెలెక్షన్, అప్డేషన్, డిలీషన్, సార్టింగ్. ఇన్సర్షన్ అంటే వీ కెన్ ఇన్సర్ట్ ద వాల్యూ ఇంటూ డేటాబేస్. Selection means we can retrieve the data into database. Next, updation means we can modify or update the data into database. Next, deletion, we can remove or delete the existing data into database. Next, sorting, we can arrange the data into desired format, that means ascending or descending order. Next, the main aim of database is to supply users with an abstract view of data hiding certain elements of how data is stored and manipulated. Okay, next, database management system. Okay, ఇప్పుడు దా డిస్కస్ చేసింది మనం డేటా, ఇన్ఫర్మేషన్, డేటాబేస్. నెక్స్ట్ we will discuss about database management system. Database management system is a software system used to manage database and its various operations like insertion, deletion, updation, retrieval. Okay, it enables users to store, modify and extract information from a database as per the requirements. It acts as an intermediator between the user and database. Okay, మీకు ఈ డేటాబేస్ అనేది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇప్పుడు మనం డేటాబేస్ అనేది ఒక సింగిల్ యూనిట్లో స్టోర్ అయి ఉంటుంది అని చెప్పాం కదా. ఈ సింగిల్ యూనిట్లో స్టోర్ అయిన డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఆపరేట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, రిట్రీవ్ చేసుకోవాలన్నా దీనికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. Database management system is a software system used to manage database and its various operations like insertion, deletion, updation and retrieval. Okay, idi next, it enables users to store, modify and extract information from a database as per the requirements. ఓకే, దీంట్లో ఇది యూజర్కి ఎనేబుల్ చేయబడి ఉంటుంది. యూజర్కి ఎనేబుల్ చేయబడి మనం అది డేటాబేస్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎనేబుల్ చేయబడి ఉంటుంది. వాళ్ళ స్టోర్ అంటే వాళ్ళకి ఆపరేషన్స్ అంటే పర్మిషన్స్, ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, రిట్రీవల్ పర్మిషన్స్ అనేవి యూజర్కి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అన్నవాడు ఇస్తే యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ని బట్టి వాడు ఆపరేట్ చేస్తాడు. ఇట్ యాక్ట్స్ యాజ్ యాన్ ఇంటర్మీడియేటర్ బిట్వీన్ ద యూజర్ అండ్ డేటాబేస్. ఈ DBMS అనేది యూజర్కి అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ యూజర్కి అండ్ డేటాబేస్కి మధ్య ఇంటర్మీడియేటర్గా ఉంటుంది. నెక్స్ట్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్సో ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ టు డేటాబేస్. ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇన్సర్షను, డిలీషను, అప్డేషను అండ్ రిట్రీవ్ అనే ఆపరేషనే కాకుండా ఇట్ ప్రొవైడ్స్ ద
ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ టు డేటాబేస్కి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆర్ హ్యాండిల్ లార్జ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మేనేజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్వాల్వ్స్ both defining structures for storage of information and providing mechanisms that can do the manipulations of those stored information. ఓకే, DBMS అనేది అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే DBMS అనేది లార్జ్ కలెక్షన్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్వాల్వ్స్ both defining structures for storage of information ni and providing mechanisms that can do manipulations of those stored information. ఆ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ మీద మనం యూజ్ చేసే మ్యానిపులేషన్స్ అన్నీ కూడా DBMSని యూజ్ చేసుకునే మనం మ్యానిపులేట్ చేస్తాము. నెక్స్ట్ DBMS ఏమేమి చేస్తుందంటే డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ లెస్ టైమ్ అండ్ డేటా ఇండిపెండెన్స్ అండ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ డేటా ఫర్ యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కాంకరెంట్ యాక్సెస్ ఆఫ్ డేటా అండ్ డేటా రికవరీ ఫ్రమ్ క్రాషెస్. అంటే DBMS అనేది ఏమేం చేస్తుంది, డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని తక్కువ టైంలో డెవలప్ చేయడానికి యూజ్ చేయబడుతుంది DBMS అనేది. నెక్స్ట్ డేటా ఇండిపెండెన్స్ అండ్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ డేటాని ఇండిపెండెంట్గా యూజ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ డేటాని మనం ఇండిపెండెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పాను కదా, స్టూడెంట్ డీటెయిల్స్ అని ఉన్నది. స్టూడెంట్ డీటెయిల్స్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నప్పుడు మనం ఇండిపెండెంట్గా ఒక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్ని మనం రిట్రీవ్ చేసుకుందాం అనుకోండి. ఒక్క స్టూడెంట్ యొక్క రిట్రీవ్ చేసుకోవడానికి మనం DBMS యూజ్ చేసుకుని సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే మనకి ఒక స్టూడెంట్ యొక్క డేటా డిస్ప్లే అవుతుంది. సో అంటే డేటా అనేది ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఆ ఫీచర్ని కలిగి ఉంటుంది DBMS యూజ్డ్ టు డేటా ఇండిపెండెన్స్ అండ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ డేటా. నెక్స్ట్ ఫర్ యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్, అంతా యూనిఫామ్గా అడ్మినిస్ట్రేషన్ చేయబడి ఉంటుంది DBMS అనేది. నెక్స్ట్ ఫర్ కాంకరెంట్ యాక్సెస్ ఆఫ్ డేటా అండ్ రికవర్ ఫ్రమ్ క్రాషెస్. ఓకే, మన డేటా ఎప్పుడైనా క్రాషెస్ అయితే మనం రికవరీ చేసుకోవడానికి వీలుగా DBMS అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము. అండ్ కాంకరెంట్ యాక్సెస్, దట్ మీన్స్ ఒకేసారి ప్యారలల్గా సైమల్టేనియస్గా మనం యాక్సెస్ చేసుకోవడానికి డేటాని మనకి యూజ్ చేయబడుతుంది DBMS అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డేటాబేస్ అండ్ DBMS. ఓకే, ఇప్పుడు మనం అసలు DBMS ఎందుకు యూజ్ చేస్తాము, అసలు సాఫ్ట్వేర్ కంపెనీలో DBMS అనేది ఎక్కడ ఉంటుంది, డేటాబేస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా యూజ్ చేయబడుతుందంటే మనకి యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో త్రీ టైర్స్లో వర్క్ అనేది జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనం ఏదైనా బ్యాంక్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ డేటా ఉంది వాళ్ళ దగ్గర, కలెక్షన్ ఆఫ్ డేటా ఉంది, ఆ డేటా మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఆ బ్యాంక్ ఎంప్లాయీ డెస్క్టాప్ మీద ఉండేదంతా కూడా మనకు కనిపించేది, అంటే వ్యూ అంతా కూడా ప్రజెంటేషన్ లేయర్ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంటేషన్ లేయర్ అంటాం. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే లాజికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా యూజ్ చేసేది అప్లికేషన్ లేయర్. ఈ లాజికల్ ఆపరేషన్స్ యూజ్ చేయడానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. జావా అని, .NET అని, నెక్స్ట్ PHP అని, ఇలా నెంబర్ ఆఫ్ C అని, C++ అని, ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే లాజికల్గా మనం యూజ్ చేయడానికి అప్లికేషన్ లేయర్ని యూజ్ చేస్తాం.
నెక్స్ట్ డేటాబేస్ లేయర్లో ఏముంటుందంటే ఇట్ కెన్ స్టోర్ ద డేటాబేస్. మొత్తం డేటాబేస్ లేయర్లో డేటాబేస్ స్టోర్ అయ్యి ఉంటుంది, స్టోరేజ్ ఆపరేషన్స్ అనమాట. ఈ స్టోరేజ్ ఆపరేషన్స్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, అంటే ప్రజెంటేషన్ లేయర్కి యూజ్ చేసే టెక్నాలజీ, దట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి వెబ్ టెక్నాలజీ. ఓకే, వెబ్ టెక్నాలజీ మనకి వ్యూ, ఏదైతే వ్యూ ఉందో ఆ వ్యూ మనకు కనపడడానికి యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే వెబ్ టెక్నాలజీని యూజ్ చేస్తాము. నెక్స్ట్ లాజికల్గా ఏదైనా ఆపరేషన్స్ చేయాలనుకుంటే మనం లాజికల్ ఆపరేషన్స్ అన్నింటికి కూడా మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ లేయర్లో డేటాబేస్ అప్లికేషన్స్కి యూజ్ చేసే అప్లికేషన్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఏంటంటే DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్లాట్ఫామ్ మీద ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్, దీంట్లో ఏంటంటే ఈ మూడు కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తాము. ఆ ప్లాట్ఫామే సపోజ్ జావా అనే ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నాము అనుకోండి. జావా అనే ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు వెబ్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి జావాలో HTMLని కానీ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ని కానీ, నెక్స్ట్ JSP జావా సర్వర్ పేజెస్ని కానీ యూజ్ చేస్తాం. అలాగే అప్లికేషన్ లేయర్లోకి వచ్చేటప్పటికి, అప్లికేషన్ టైర్లోకి వచ్చేటప్పటికి మనం సాఫ్ట్వేర్ని జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ డేటాబేస్ లేయర్లోకి వచ్చేటప్పటికి డేటాబేస్లో MySQL కానీ ఒరాకిల్ కానీ యూజ్ చేస్తాం, ఆర్కిల్ కానీ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇలా డేటాబేస్కి సంబంధించి ఇప్పుడు వెబ్ టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్వేర్ అక్కడ HTML కానీ JSP, నెక్స్ట్ అలాగే అప్లికేషన్ లేయర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ జావా ప్లాట్ఫామ్లో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే డేటాబేస్ లేయర్కి వచ్చిన సాఫ్ట్వేర్ DBMS సాఫ్ట్వేర్, ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం మనం అక్కడ DBMS సాఫ్ట్వేర్స్ ఒరాకిల్ కానీ MySQL కానీ యూజ్ చేస్తాం. అలాగే సపోజ్ .NET అనే ప్లాట్ఫామ్ తీసుకున్నాం అనుకోండి. .NET అనే ప్లాట్ఫామ్ తీసుకుంటే కనుక ఫస్ట్ ప్రజెంటేషన్ లేయర్లో యూజ్ చేసే వెబ్ టెక్నాలజీకి యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే మనకి ASP.NET అని ఉంటుంది. ASP.NET మీన్స్ యాక్టివ్ సర్వర్ పేజ్ .NET అనే వెబ్ టెక్నాలజీని యూజ్ చేస్తాము. ఓకే, ఇది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అప్లికేషన్ లేయర్లోకి వచ్చేటప్పటికి మనం C#.NET కానీ VB.NEట్ని కానీ యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ డేటాబేస్ లేయర్ DBMSకి వచ్చేటప్పటికి మనం మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ SQL సర్వర్, SQL సర్వర్ అంటాము. SQL సర్వర్ దాన్ని SQL సర్వర్ అంటాము. ఆ SQL సర్వర్ని యూజ్ చేస్తాము. ఇలా ఎవ్రీ ప్లాట్ఫామ్కి సాఫ్ట్వేర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, కానీ స్టోరేజ్ అనేది డేటాబేస్ స్టోరేజ్ అనేది ఒకటే, కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటే, బట్ సాఫ్ట్వేర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు డేటాబేస్కి సంబంధించి DBMSకి సంబంధించి డేటాబేస్కి సంబంధించి యూజర్స్ ఎలా ఉంటారంటే డెవలప్మెంట్ యూజర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ యూజర్స్ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ యూజర్స్ ఏం చేస్తారు, DBMS అనేది ఏం చేస్తుందన్నామో ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఇస్తుందని చెప్పాం కదా. అంటే ఆ మెయింటెనెన్స్ అన్నీ కూడా ప్రొటెక్షన్ అంతా కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ చూసుకుంటారు. ఓకే, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ చూసుకుంటారు. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారంటే డైలీ స్టోరేజ్ని మొత్తం ఎంత స్టోరేజ్ అవుతుంది ఆ స్టోరేజ్ అంతటిని బ్యాకప్ తీసుకోవడం, ఏమైనా క్రాషెస్ వస్తే డేటాకు సంబంధించిన ఏమైనా క్రాషెస్ వచ్చినా, లేదా వాటి యొక్క డేటా ప్రాసెస్ స్పీడ్ తగ్గినా, లేదా ఇవన్నిటికీ కూడా మొత్తం మెయింటెనెన్స్, నెట్వర్క్ సంబంధించిన డేటాబేస్కి సంబంధించిన నెట్వర్క్ మెయింటెనెన్స్, ప్రాసెస్ స్పీడ్ కానీ, నెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే బ్యాకప్ తీసుకోవడం కానీ, దానికి సంబంధించిన ఏమైనా డేటా యొక్క క్రాషెస్ వస్తే దానికి ఒక ప్యాచెస్ అప్లై చేయడం కానీ, ఇవన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. అలాగే డేటాబేస్ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పాం కదా, డేటాబేస్ ఆపరేషన్స్ ఏంటి, ఇన్సర్షను, అప్డేషను, డిలీషను, నెక్స్ట్
రిట్రీవ్స్ అంటే సెలెక్షన్, ఇలా ఈ ఆపరేషన్స్ కానీ డేటాబేస్ డెవలప్మెంట్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. అది ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ 5 ఆపరేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ట్రిగ్గర్స్ అని, స్టోర్డ్ ప్రొసీజర్స్ అని, నెక్స్ట్ కర్సర్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఆపరేషన్స్ అన్నిటిని కూడా డేటాబేస్ డెవలపర్స్ చేస్తారు. ఓకే, అంటే DBMS యూజ్ చేసుకుని, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని SQL కానీ నెక్స్ట్ PL/SQL కానీ అంతా కూడా యూజ్ చేస్తారు. ఈ ఫర్దర్గా నెక్స్ట్ యూనిట్స్లో వస్తాయి మీకు SQL గురించి, SQL గురించి, నెక్స్ట్ PL/SQL గురించి అంతా కూడా నెక్స్ట్ 4th 5th యూనిట్స్లో వస్తాయి. ఓకే, ఇది DBMS. ఓకే, అంటే మనకి స్టోరేజ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని మనం DBMS అంటాము. ఓకే, ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని, ఎవ్రీ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇది DBMS స్టోరీ. ఓకే, DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా యూజ్ చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీలో, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది. ఓకే, ఇది మెయిన్. డేటాబేస్ లేకుండా ఏ కంపెనీ ఉండదు. కాబట్టి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ బ్యాంక్కి వెళ్ళామనుకోండి, బ్యాంక్లో సమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, .NET సమ్ జావా ఏదో ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, అక్కడ మీకు బ్యాంక్ ఎంప్లాయీ చేసే వర్క్ అంతా కూడా డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాము. ఆ డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేవి ఎలా ఏంటంటే మనకి దానికి యూజ్ చేసే ఆన్లైన్ అప్లికేషన్స్ కాబట్టి వెబ్ టెక్నాలజీని యూజ్ చేస్తాడు. ఆ వెబ్ టెక్నాలజీలో ఏ సాఫ్ట్వేర్ అయితే, ఇప్పుడు .NET అయితే ASP.NETని, జావా అయితే JSP కానీ HTML కానీ, ఇలా నెంబర్ ఆఫ్ వెబ్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తాడు. అలాగే స్టోరేజ్ అనేది వేరేగా, డేటాబేస్ వేరే చోట స్టోర్ అవుతుంది. ఈ స్టోరేజ్ని బేస్ చేసుకునే ఉంటుంది. సపోజ్ మనం ఈరోజు అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెన్ చేస్తే మన డీటెయిల్స్ తీసుకెళ్ళి, మన ఫిజికల్ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి మనం, అంటే ఆధార్ నెంబరు, సమ్ అకౌంట్ నేము, నెంబరు అన్నీ కూడా డీటెయిల్స్ తీసుకెళ్ళి మనం ఎంప్లాయీకి ఇచ్చామనుకోండి. అప్పుడు ఎంప్లాయీ ఏం చేస్తాడంటే ఇన్సర్షన్ చేస్తాడు. జస్ట్ ఇన్సర్ట్ చేసేసి సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తాడు. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్లో ఒక లాజికల్ అప్లికేషన్ ఉంటుంది. లాజికల్ అప్లికేషన్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ASP.NET మన .NEట్లో అయితే C#.NET లేదా VB.NETని యూజ్ చేసుకున్నా, లేదా జావా అయితే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను యూజ్ చేసుకుని ఈ సేవ్ అనే బటన్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ఎంప్లాయీ ఇచ్చిన మొత్తం డీటెయిల్స్ ఎక్కడికి డేటాబేస్లో స్టోర్ అవ్వడానికి జరిగే ప్రాసెస్ని సేవ్ అనే బటన్ చేస్తుంది. కాబట్టి ఆ సేవ్ అనే బటన్లో మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లాజికల్ కోడ్ రాసి పెడితే ఆ సేవ్ బటన్ ద్వారా మనకి స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇది జరిగే ప్రాసెస్. స్టోరేజ్లో స్టోర్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత మనకి ఏదైనా డౌట్ వచ్చి మన యొక్క అకౌంట్ యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటే మనం మళ్ళీ ఎంప్లాయీ దగ్గరికి వెళ్తాం. బ్యాంక్లోకి వెళ్ళి మనం మన యొక్క బ్యాలెన్స్ ఎంత ఉందో కనుక్కుందాం అనుకోండి. ఓకే, కనుక్కుందాం అనుకుంటే అప్పుడు సింపుల్గా ఎంప్లాయీ ఏం చేస్తాడు, జస్ట్ మీ నెంబర్ కొట్టినండి మీ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అవ్వడానికి యూజ్ చేసే అక్కడ DBMS ఆపరేషన్ ఏంటి, సెలక్షన్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. సెలక్షన్ అనేది ఏం చేస్తుంది, డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకుని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇదంతా కూడా కోడింగ్ అంతా కూడా డేటాబేస్ డెవలపర్స్ అండ్ అప్లికేషన్ డెవలపర్స్ కోడింగ్ అంతా కూడా డెవలప్ చేసి జస్ట్ మనకి వ్యూ అనేది ఎవరికి, డెస్క్టాప్ అప్లికేషన్గా చేసే ఎండ్ యూజర్కి ఇస్తారు. ఓకే, ఇక్కడ ఎండ్ యూజర్ ఎవరు అవుతారు, బ్యాంక్ ఎంప్లాయీ అన్నవాడు ఎండ్ యూజర్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ ఇలా DBMS అనేది యూజ్ చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ DBMS. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ DBMS. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ మాస్ స్టోరేజ్, రిమూవ్స్ duplicity, multiple user access, data protection or security, data integrity, data independence. Actually
ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? లక్ష్యాలు. ఓకే, అంటే డిబిఎంఎస్ యొక్క మెయిన్ లక్ష్యం ఏమిటి, మెయిన్ లక్ష్యాలు ఏమిటి అనేవి చూస్తే ఆబ్జెక్టివ్స్ అంటే ఏమిటి? ఫస్ట్ మాస్ స్టోరేజ్, రిమూవ్స్ డ్యూప్లిసిటీ, మల్టిపుల్ యూజర్ యాక్సెస్, డేటా ప్రొటెక్షన్ ఆర్ సెక్యూరిటీ, డేటా ఇంటిగ్రిటీ, డేటా ఇండిపెండెన్స్. ఫస్ట్ మాస్ స్టోరేజ్. DBMS can store a lot of data in it. So for all the big firms, DBMS is really ideal technology to use. It can store thousands of records in it and can fetch all that data whenever it is needed. ఓకే, అంటే సింపుల్గా డేటా DBMS అనేది లాట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, మనం ఒక బిగ్ ఫార్మ్స్ ద్వారా మనం DBMSని ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుంటాము. ఓకే, ఇట్ కెన్ స్టోర్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ని స్టోర్ చేసుకుని అండ్ కెన్ ఫెచ్ అంటే ఎలా రిట్రీవ్ చేసుకుంటాం? ఆల్ దట్ డేటా వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. ఓకే, మనం అందులో ఉన్న డేటాలో ఏది మనకు కావాలో, మనకి ఏది అవసరమో అది ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఫెచ్ చేసుకోవచ్చు, అంటే రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇది మాస్ స్టోరేజ్. స్టోరేజ్ అనే ఆబ్జెక్టివ్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ స్టోర్ ద లాట్ ఆఫ్ డేటా ఇంటూ డేటాబేస్, వీ కెన్ ఫెచ్ ద డేటా ఇంటూ డేటాబేస్. ఓకే, విచ్ ద డేటా ఇంటూ డేటా వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. ఏ డేటా అయితే మనకు నీడో అవసరమో ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమూవ్ డ్యూప్లిసిటీ. ఇఫ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డేటా, then data duplicity will occur. For sure that any instance, DBMS guarantee it that there will be no data duplicity among all the records. While storing new records, DBMS makes sure that same data was not inserted before. That means ఏంటంటే data duplicity means repeated డేటా అనేది వస్తూ ఉంటుంది. ఈ రిపీటెడ్ డేటాని మనకి రిపీట్ చేయకుండా డేటా డ్యూప్లిసిటీని తగ్గిస్తుంది. దట్ మీన్స్ ఏంటంటే మనం సపోజ్ లాట్ ఆఫ్ డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటుంది, డేటాలో మనం ఇన్సర్ట్ చేసిందే మళ్ళీ ఇన్సర్ట్ చేసామనుకోండి. ఓకే, అది DBMS అనే సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్సర్టెడ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చి మనకి తీసుకోదన్నమాట. అలా అంటే DBMS guaranteed that there will be no data duplicity among all the records. While storing new records, DBMS makes sure that same data was not inserted before. Okay, same data ni insert cheskodu. Okay, దీనికి ఒక మనం దీనికి డేటా డ్యూప్లిసిటీని రిమూవ్ చేస్తుంది. ఓకే, అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డేటా దెన్ డేటా డ్యూప్లిసిటీ విల్ అక్కర్ ఫర్ ష్యూర్ ఎట్ ఎనీ ఇన్స్టెన్స్. మనకి దగ్గర లాట్ ఆఫ్ డేటా అంటే కలెక్షన్ ఆఫ్ డేటా, చాలా డేటా ఉంటే కనుక డేటా డ్యూప్లిసిటీ అనేది కామన్గా వస్తుంది. సపోజ్ మనం పేపర్ మీద రాసామనుకోండి, నెంబర్ ఆఫ్ పేజెస్ రాసిన తర్వాత వచ్చిన రికార్డే మళ్ళీ రావచ్చు. మనం ఏంటి పేపర్స్ని రిపీటెడ్గా మళ్ళీ ఎక్కడుందో అని మనం చూసుకోవాలి. బట్ ఈ DBMS సాఫ్ట్వేర్ ఏంటంటే ఆల్రెడీ డేటా వస్తే, రికార్డ్ వస్తే ఆల్రెడీ రికార్డ్ ఈజ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది మనకి. సో ఏంటంటే మనం అప్పుడు ఎగ్జిస్ట్ అని వచ్చి రికార్డ్ని ఇన్సర్ట్ చేసుకోదు. సో DBMS guaranteed that there will be no data duplicity among all the records. While storing new records, DBMS makes sure that same data was not inserted before. Okay, ఇది నెక్స్ట్ ఆబ్జెక్టివ్ మల్టీ యూజర్స్ యాక్సెస్ అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకోవచ్చు DBMSని. ఓకే, నో వన్ కెన్ హ్యాండిల్ ద హోల్ డేటాబేస్ ఎలోన్. ఓకే, ఈ మొత్తం ఇప్పుడు సపోజ్ బ్యాంకే తీసుకోండి, బ్యాంక్లో డేటాబేస్ ఉంది, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని ఒకే డేటాబేస్ని ఒకే స్టోరేజ్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, ఒక్కడే హ్యాండిల్ చేయలేడు మొత్తం డేటాబేస్ని, డేటా ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఓన్లీ ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. కానీ సమ్ పర్మిషన్స్ ఉంటాయి అంతే. ఓకే, మేనేజర్కో పర్మిషన్ ఉంటుంది, క్యాషియర్కో పర్మిషన్ ఉంటుంది, నెక్స్ట్ దాంట్లో ఉన్న ఎంప్లాయీస్కో పర్మిషన్ ఉంటుంది, అసిస్టెంట్ మేనేజర్కో పర్మిషన్ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్కి నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. అలాగే ఆ పర్మిషన్స్ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటరే ఇస్తాడు. ఓకే, నో వన్ కెన్ హ్యాండిల్
the whole database alone, ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. సో there are lot of users who are able to access database. So this situation may happen that two or more users are accessing database. They can change whatever they want. At that time DBMS makes it sure that they can work concurrently. Okay, అంటే ఈ no one can handles the whole database alone, ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. సో there are lot of users who are able to access database, number of users ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలి. సో దిస్ సిచ్యువేషన్ మే హ్యాపెన్, అప్పుడు వచ్చినప్పుడు దట్ టూ ఆర్ మోర్ యూజర్స్ ఆర్ యాక్సెసింగ్ డేటాబేస్, నెంబర్ ఆఫ్ యూజర్స్ డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దే కెన్ చేంజ్ వాట్ ఎవర్ దే వాంట్, ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే at that time DBMS makes it sure that can work concurrently, ఒకేసారి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్ and security or security. All the companies need their data secured from unauthorized users. Okay, DBMS gives a master level security to their data. Data security can be enforced by passwords. If two separate users are accessing a particular data at the same time, the DBMS must not allow them to make conflicting changes. అంటే DBMS అనేది డేటాబేస్కి సెక్యూరిటీ ఇస్తుంది, అనాథరైజ్డ్ యూజర్స్ నుంచి మనకి సెక్యూరిటీ ఇస్తుంది. సో DBMS gives a master level security to their data. DBMS అనేది మాస్టర్ లెవెల్ సెక్యూరిటీ ఇస్తుంది. సో డేటా సెక్యూరిటీ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై పాస్వర్డ్స్. డేటా సెక్యూరిటీ అనేది సమ్ పాస్వర్డ్స్ ద్వారా ఎన్ఫోర్స్ చేయబడతాయి. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇచ్చి వాళ్ళకి సమ్ ఆథరైజేషన్స్ ఇస్తే మనం ఏ యూజర్ పడితే ఆ యూజరు డేటాబేస్ని యూజ్ చేయకుండా మనం చూసుకోవచ్చు. ఇఫ్ టూ సెపరేట్ యూజర్స్ ఆర్ యాక్సెసింగ్ ఏ పర్టికులర్ డేటా ఎట్ ద సేమ్ టైమ్, the DBMS must not allow them to make conflicting changes. ఓకే, ఒకేసారి టూ యూజర్స్ ఒకే డేటాని యాక్సెస్ చేసుకుంటుంటే దానికి సమ్ కాన్ఫ్లిక్టింగ్ చేంజెస్ అనేది డేటాబేస్ ఇస్తుంది, DBMS అనేది ఇస్తుంది. ఓకే, నాట్ అలో దెమ్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయడానికి వీలుగా DBMS చూస్తుంది. నెక్స్ట్ database backup and recovery. Okay, sometimes database failures occurs, so there is no option like one can say that all the data has been lost. There should be a backup of database so that on database failure it can be recovered. DBMS has the ability to backup and recovery all the data in database. Okay, DBMS అనేది ఏం చేస్తుంది? DBMS అనేది బ్యాకప్ అండ్ రికవరీ అనే ఫీచర్ని కలిగి ఉంటుంది. అదేం చేస్తుందంటే ఎప్పుడైనా మనం ఏదైనా డేటా అనేది ఫెయిల్యూర్స్ అక్కర్స్ అయితే అప్పుడు మనం డేటాబేస్ని మళ్ళీ తిరిగి రికవరీ చేసుకోవడానికి రికవరీ చేసే ఆపరేషన్స్ అనేవి DBMS అనేది చేస్తుంది. ఓకే, సపోజ్ బ్యాంక్ ఉంది, బ్యాంక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి. సపోజ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెక్యూరిటీతో కూడుకుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, ఆ కస్టమర్స్ వచ్చి మనకి బ్యాంక్కి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఉంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీడే DBA చేసేది అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేసేది ఏంటంటే ఎవ్రీడే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని బ్యాకప్ తీసుకుని దాన్ని వేరే చోట స్టాండ్ అలోన్ డేటాబేస్ సర్వర్లో స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే స్టాండ్ అలోన్ డేటాబేస్ సర్వర్ ఉంటుంది, ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది, డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ సర్వర్స్లో డేటాబేస్ స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో అంటే దట్ మీన్స్ బ్యాంకింగ్ కానీ, గవర్నమెంట్ సెక్టార్స్ కానీ, నెక్స్ట్
ఇన్సూరెన్స్ ఆఫీసులు కానీ ఇలా నెంబర్ ఆఫ్ ఆఫీసులు తీసుకుంటే మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఒక డేటాబేస్ సర్వర్స్ని యూజ్ చేస్తే ఆ సర్వర్స్ ఏంటంటే స్టాండ్ అలోన్ సర్వర్ అని, నెక్స్ట్ ప్రొడక్షన్ సర్వర్ అని, డెవలప్మెంట్ సర్వర్ అని ఇలా నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్ ఏంటంటే ప్రోగ్రామర్స్ యూజ్ చేసే సర్వర్ని డెవలప్మెంట్ సర్వర్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ సర్వర్ అంటే మనకి డైరెక్ట్ లైవ్లో యూజ్ చేసే సర్వర్ని ప్రొడక్షన్ సర్వర్ అంటాము. నెక్స్ట్ స్టాండ్ అలోన్ సర్వర్ అంటే ఈ ప్రొడక్షన్ సర్వర్ నుంచి వచ్చిన డేటాని బ్యాకప్ తీసుకుని వేరే సర్వర్లోకి స్టోర్ చేసి ఎవ్రీడే డే బై డే స్టోర్ చేసుకున్నాన్ని మనం స్టాండ్ అలోన్ సర్వర్ అని అంటాము. ఓకే, ఇప్పుడు డేటాబేస్ బ్యాకప్ అండ్ రికవరీ గురించి చెప్తుంటే సమ్ టైమ్స్ డేటాబేస్ ఫెయిల్యూర్స్ అకర్స్, సో దెర్ ఈజ్ నో ఆప్షన్ లైక్ వన్ కెన్ సే దట్ ఆల్ ద డేటా హ్యాస్ బీన్ లాస్ట్, మనం లాస్ అయిపోతాం. సో దేర్ షుడ్ బి ఏ బ్యాకప్ ఆఫ్ డేటాబేస్ సో దట్ ఆన్ డేటాబేస్ ఫెయిల్యూర్ ఇట్ కెన్ బి రికవర్డ్. ఓకే, డేటాబేస్ బ్యాకప్ అనేది ఉంటే మనకి మన రికవరీ ఇట్ కెన్ బి రికవరీ అనేది ఉంటుంది. DBMS has the ability to back up and recover all the data in database. DBMS అనేది it is an enable అంటే ఇది ఎబిలిటీని కలిగి ఉంటుంది, బ్యాకప్ అండ్ రికవరీ అనే ఆపరేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ రిఫర్స్ ద కంప్లీట్నెస్, కరెక్ట్నెస్, కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అంటే కరెక్ట్ డేటాని కలిగి ఉంటుంది డేటాబేస్ అనేది. డేటా ఇంటిగ్రిటీ అనేది కలిగి ఉండడాన్ని డేటా ఇంటిగ్రిటీ అంటాం. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ డేటా ఎంటర్డ్ ఇన్ టు ద డేటాబేస్ మస్ట్ బి కంప్లీట్, యాక్యురేట్, వ్యాలిడ్, కన్సిస్టెంట్ అంటే డేటా అనేది కంప్లీట్గాను అండ్ యాక్యురేట్ ఖచ్చితంగాను అండ్ వ్యాలిడ్ అది వ్యాలిడ్ అయ్యి ఉండి అండ్ కన్సిస్టెంట్ అంటే అది కన్సిస్టెంట్గా ఉండే డేటాని డేటాబేస్ DBMS అనేది రిట్రీవ్ చేసుకుంటుంది. సో DBMS హ్యాస్ వేరియస్ వ్యాలిడిటీ చెక్స్ అంటే వ్యాలిడిటీస్ని చెక్ చేసుకుని దట్ మేక్ యువర్ డేటా కంప్లీట్లీ యాక్యురేట్ అండ్ కన్సిస్టెన్స్, కంప్లీట్గా యాక్యురేట్గాను అండ్ కన్సిస్టెంట్గా ఉండే విధంగా DBMS డేటాని రిట్రీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫీచర్ డేటా ఇండిపెండెన్స్. DBMS సపోర్ట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా ఇండిపెండెన్స్ని కలిగి ఉంటుంది. సిన్స్ ఇట్ రిప్రజెంట్స్ ఏ సిస్టమ్ ఫర్ మేనేజింగ్ డేటా సెపరేట్లీ ఫ్రమ్ ద ప్రోగ్రామ్స్ దట్ యూజ్ ద డేటా. DBMS allows the user to store, update and retrieve data in an efficient manner. DBMS provides an abstract view of how the data is stored in the database. DBMS అనేది డేటా ఇండిపెండెన్స్ని కలిగి ఉంటుంది అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా స్టోరేజ్ మాత్రం ఒకటే ఉంటుంది. DBMS allows the user to store, update and retrieve data in efficient manner. మనం ఎప్పుడైనా రిట్రీవ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేయొచ్చు ఏ ప్లాట్ఫామ్ మీద అయినా కానీ. నెక్స్ట్ DBMS ప్రొవైడ్స్ ఏ అబ్స్ట్రాక్ట్ వ్యూ అంటే ఒకే వ్యూని కలిగి ఉంటుంది. సో హౌ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఎలా స్టోర్ అయ్యిందో అంటే ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా కానీ మనం సపోజ్ ఏ ప్లాట్ఫామ్లో ఏ సాఫ్ట్వేర్ని SQL సర్వర్ కానీ ఒరాకిల్ కానీ ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసినా కానీ స్టోరేజ్ స్ట్రక్చర్ మాత్రం ఒకలాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ DBMS. ఆబ్జెక్టివ్స్ ఆర్ మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? మాస్ స్టోరేజ్, రిమూవ్స్ duplicity, multiple user access, data protection or security, data integrity, data independence. This is the total topic. This topic is what is data information, what is database, what is database management system, what are the objectives of database management system. This is the total topic. Okay.